రే కార్తీక్ 13 టీ బిట్టీలో తీసుకురా. సరే గురుగారు. గురుగారు రేపు సెలవు కావాలి. ఈ నెలలో ఎక్కువ సెలవులు పెట్టేశావు కార్తీక్. ఇంట్లో కొంచెం పని ఉంది గురుగారు. సరే వెళ్ళు. రేపు నీ బండి కావాలరా. రే చరణ్ ఇట్రా. గురుగారు. వాడేట్రా నీ బండి అడుగుతున్నాడు? వాడికి లైసెన్స్ లేదు కదా. వాళ్ళలో ఎవరో బయటికి తీసుకెళ్ళమన్నదంట గురుగారు, అందుకే బండి అడుగుతున్నాడు. రే కార్తీక్ దేనికి రా సెలవు అడిగా? చెన్నగాడు మొత్తం అంతా నాకు చెప్పాడు. రేపు సెలవు పెట్టకపోతే తను నాతో మాట్లాడినది గురుగారు, అందుకోసమే. చూడు కార్తీక్, రేపు నువ్వు సెలవు పెడితే తను నీతో మాట్లాడుతుంది. ఇదే నీకు పని లేకపోతే లైఫ్ లో నేను తను వదిలేసే ఛాన్స్ కూడా ఉంది. నిన్ను అర్థం చేసుకునే అమ్మాయి అయితే రేపు నువ్వు వెళ్ళకపోయినా పట్టించుకోదు, ఇంకా సంతోషపడుతుంది. మా వాడు కష్టపడుతున్నాడు అని. అందరికీ ప్రేమ కావాలి. ప్రేమ చివరిదాకా ఉండాలంటే ముందు చేతిలో డబ్బులు ఉండాలి. దీని తర్వాత నీ ఇష్టం. ఇంకా రే గురువుగారు చెప్పింది మనసులో పెట్టుకోకరా, నేను తాళమిస్తాను. వద్దులేరా.